వెళ్ళిపోయావా తల్లి? ఈ మంద భాగ్యులకు జ్ఞానోపదేశం చేసి వెళ్ళిపోయావా తల్లి? సకల శాస్త్ర పారంగతుడనై అపారమైన పాండితీ పడిమను గలవాడనై పదుగురికి ఆదర్శ ప్రాయుడనైన నేను వేశ్య వ్యామోహంలో పడి ఎగ్గు సిగ్గులను వదిలి నాకై పరితపించు భార్యను ఎల్లవేళ నా క్షేమం కోరు తండ్రిని చేతులారా పోగొట్టుకున్నాను. నిర్దయుడను. బ్రతికి ఉన్నంత వరకు పతియే దైవమని భావించిన రాధా, బ్రతికి ఉన్నంత వరకు పతియే దైవమని భావించిన రాధా తాను చనిపోయినప్పుడు కూడా ఏరు దాటుడుకు నాకు తెప్పగా సహాయపడిన హృదయ విదారకమైన దృశ్యము గుర్తుకు వచ్చి నా మానసము బ్రద్దలవుతున్నది. అక్షరబద్ధమైన సత్యాన్ని, సజీవమైన ధర్మాన్ని భూస్థాపితం చేశాను. గురువులు నేర్పించిన శాస్త్ర విజ్ఞానమునకు త్రిలోదకాలిచ్చాను. మాధవ, కేశవ, నా భయనటు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఎవరున్నారు నన్ను ఓదార్చువారు? కారు చీకటిలో, కాలమని కడలిలో సెగలై రగిలే నా జీవితం అంతా బ్రతుకంత బాధగా కన్నీటి దారగా సాగవలసింది.
నిషిద్ధాలకు ధర్మ సమ్మతం కాని పనులకు దగ్గరై విజ్ఞానమును హితమును ఇచ్చిన తండ్రిని, మమతను పంచిన శీలవతిని, 10 మందిని ఆదరించిన కల్పవల్లిని, మానవత్వముని ఆభరణముగా చేసుకున్న ఇల్లారిని మానవుడనై దానవుడిగా ప్రవర్తించి నా సతికి మృత్యువు తెచ్చిపెట్టి ఘోరపాతకం చేశాను. అవును, ఘోరపాతకం చేశాను. దీనికంతయు కారణం విధి విధి విధి. ఆ విధి విషవలయంలో చిక్కి ఛిద్రమయ్యాను. ఎల్లప్పుడూ నీ పదసేవలో తరించు భాగ్యము నాకు కలిగించవా తండ్రి. ఒకప్పుడు వీధి వెంట వెళుతూ ఉంటే పంతుల వారికి ప్రణామములు అంటూ ఎంతో మంది ఎదురుకొచ్చి నాకు నమస్కరించేవారు. కానీ ఇప్పటి నా పరిస్థితి నా ముఖము చూడగానే వారి ముఖం చాటేస్తున్నారు. ఇది అంతయు నా స్వయం కృతాపరాధమే. అవును, ఇది అంతయు నా స్వయం కృతాపరాధమే. అందుకే హితులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు నా గోడు నేను ఎవరికి చెప్పుకుంటున్నాను? సరే, చెప్పినా వినేవారెవరు? దామోదరుని చింతామణి ఇంటికి రమ్ము, మంచి తాంబూలం ఇప్పించాలని ఆహ్వానించినప్పుడు నా మిత్రుడు ఏమన్నాడంటే, మిత్రమా, నీవు ఏమైనా అనుకున్నావు, నేను అక్కడికి మాత్రం రాను. ఎందుకంటాడు, అక్కడ వేషమాత నన్ను వెర్రి కుక్కన్నను నాకు చాలా భయమంటూనే నా మిత్రుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. చింతామణి మాయలో నీవు పడవద్దు నేస్తామా, వేషపై ఆశ పెంచుకోవద్దు నేస్తాము, అది వినాశ స్వాగతమని నాకు ఎంతగానో బోధించాడు. అయినా నా మిత్రుడి మాట విన్నానా? వినలేదే. మూర్ఖుడనై, దుష్టుడనై, దుర్భాష దురంధుడనై నా మిత్రుడిపై చెయ్యి చేసుకున్న నికృష్టుడను. అయినా ఇప్పుడు విచారించిన ప్రయోజనమే ఉన్నది. ఇక నా ముందున్న ప్రస్తుత కర్తవ్యము ద్వారకు వెళతాను, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుంటాను. తరువాత గ్రామములు తిరిగి వేసల వల్ల నేను ఎంత నష్టపోయానో, నా కుటుంబం ఎలా విచ్ఛిన్నమైందో వీధి తిరిగి వివరిస్తాను. రాక్షసులు వారిని చూచిన ఎడల మనోవికారము కలుగును, ముట్టుకొనడం వలన ధననష్టము జరుగును, భ్రమించడం వలన సర్వపాపములు అంటుకొను అని ఎప్పుడో నీతి శాస్త్రములో చదివితే, అయినను దుర్ముఖముచే కనులు మూసుకొని పోయి ఇంతటి పతనావస్థను చేస్తున్న పాపిని, మహాపాపిని.
ఎప్పుడు మరణించడం మనకు వరకే తెలియదు. కావున శాశ్వతమైన ధర్మములనే ఆచరింపవలెనని నీతి శాస్త్రం చెప్పుతున్నది. ప్రదక్షిణ చెయ్యేనా కాశీ యాత్ర భూ ప్రదక్షిణ చేసినాను, 100 సార్లు కాశీ యాత్ర చేసినాను, 1000 సార్లు సముద్ర స్నానం చేసినాను. ఎంత పుణ్యం వచ్చునో అంతకంటే ఎక్కువ పుణ్యము తల్లి పాదములకు నమస్కరించిన కలుగునని నీతి శాస్త్రము చెప్పుచున్నది. అది ధననాశనానికి వినాశనానికి కారణమవుతుందని తన సోదరుడైన రావణునికి విభీషణుడు చెప్పిన మాటలు. అయినను దశకంఠుడు లెక్క చేయకపోవడంతో సమస్త బంధుజాలము నాశనమైపోయిందని శ్రీ వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యము చెప్పుచున్నది. ఈ వేశ్యల చేతుల్లో నేను మోసపోయాను. ఈ వేశ్యలు